మేషరాశి వారఫలాలు. మీ ఆరోగ్యం బాగుంటే జీవితంలోని ప్రతి అంశాన్ని ఆనందించవచ్చని మీరు గ్రహిస్తారు. ఈ కాలంలో మీలో చాలామంది మీ చెడు అలవాట్లను మానుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు ఈ వారం దీర్ఘకాలిక పెట్టుబడిని పెడితే దాని నుండి చాలా ప్రయోజనం పొందవచ్చు. అయితే మీరు ఇంటి పెద్దలను సంప్రదించిన తర్వాతే ఏదైనా నిర్ణయానికి రావాలి. ఈ వారం మీరు కుటుంబ సభ్యులను అనుమానించడం మరియు వారి ఉద్దేశాల గురించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. వారు ఒక రకమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశముంది. వారికి మీ సానుభూతి మరియు నమ్మకం అవసరం. ఈ వారం మీరు మీ లక్ష్యాలను గతంలో కంటే చాలా ఎక్కువగా సెట్ చేసుకోవచ్చు. మీరు వాటిని సాధించడానికి చాలా కష్టపడాలి. కొన్ని కారణాల వల్ల మీరు ఆశించిన విధంగా ఫలితం రాకపోతే మీ గురించి మీరు నిరాశ చెందవచ్చని భయపడతారు. 6వ ఇంటి అధిపతిగా బుధుడు మొదటి ఇంట్లో ఉండడం వల్ల మీరు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే ఈ వారంలో మీ శక్తినంతా చదువులో పెట్టమని మీకు సూచన. ఎందుకంటే మీరు చాలా కాలంగా నిర్లక్ష్యం చేస్తున్న పరీక్షల భారాన్ని మోయాల్సిన సమయం వచ్చింది. వృషభరాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి 12వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ సమయంలో మీ రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి అవసరమైతే అనారోగ్యంలో పడే ముందు మందులు తీసుకోండి. కానీ మీరు ఇంట్లో మీ స్వంతంగా ప్రతి సమస్యకు చికిత్స చేయకుండా ఉండాలి. మీరు ఈ వారం మీ డబ్బులో ఎక్కువ భాగాన్ని ఆదా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వారం రుణదాత మీ ఇంటికి వచ్చి కొంత డబ్బు అడిగే అవకాశముంది. అటువంటి పరిస్థితిలో వారికి డబ్బును తిరిగి ఇవ్వడం వలన మీరు ఆర్థిక సంబంధాన్ని పొందవచ్చు. మరోవైపు మొత్తాన్ని చెల్లించకపోవడం మీ ప్రతిష్టను ప్రభావితం చేస్తుంది. ఇంట్లో చెడు లేదా అల్లకల్లోల వాతావరణం కారణంగా ఈ వారం మీ మనస్సు నిరాశకు గురవుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ సమయంలో మీరు తీసుకునే తప్పు అడుగు కుటుంబ వాతావరణాన్ని మరింత ఒత్తిడికి గురిచేస్తుంది. కాబట్టి మీ వైపు నుండి ఏదైనా తప్పు చేయకుండా ఉండండి. కార్యాలయంలో అవసరానికి మించి మాట్లాడటం వలన ఈ వారం మీకు చాలా ఖర్చవుతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు అతిగా మాట్లాడకుండా ఉండండి. చంద్రునికి సంబంధించి 2వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల ఈ వారం మీరు కొత్తదాన్ని నేర్చుకోవడానికి నిరంతర ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీరు ఇంటర్నెట్ సహాయం కూడా తీసుకోవచ్చు. అయితే ఈ సమయంలో సోషల్ మీడియాను ఉపయోగించవద్దు, లేకుంటే మీరు మీ సమయాన్ని కూడా వృధా చేసుకోవచ్చు. మిథున రాశి వారఫలాలు. ఈ వారం మీరు ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉండటానికి ఉదయం వ్యాయామం చేయాలి మరియు మరిన్ని ఆలోచనలను పెంపొందించడానికి ఇదే సరైన సమయమని అర్థం చేసుకోవాలి. మీరు ఈ రొటీన్కు కట్టుబడి దీన్ని రోజు అనుసరించడానికి ప్రయత్నించండి. ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. ప్రారంభ రోజులు మీకు ఫలవంతం కాకపోవచ్చు, కానీ మీరు క్రమంగా వివిధ వనరులు మరియు పరిచయాల నుండి డబ్బు పొందడం ప్రారంభిస్తారు. అందువల్ల ప్రయోజనాన్ని పొందడం ద్వారా డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టాలని మీకు సలహా. రాహువు మరియు బృహస్పతి చంద్రునికి సంబంధించి 11వ ఇంట్లో ఉన్నందున ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఈ వారం మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది కాకుండా మీ రాశిచక్రంలో అనుకూలమైన గ్రహాల కారణంగా మీరు మీ కార్యాలయంలో కష్టపడి సమర్థవంతంగా రాణిస్తారు. మరియు ఇదే దౌత్య మరియు తెలివైన ప్రవర్తన మీకు క్లిష్ట పరిస్థితులను సులభంగా ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. అలాగే మీరు సీనియర్ మేనేజ్మెంట్ నుండి ప్రశంసలు పొందుతారు. చంద్రరాశికి సంబంధించి బుధుడు మొదటి ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో విద్యార్థులు తమ జీవిత లక్ష్యాలపై పూర్తి నమ్మకంతో తమ శ్రమపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ అహం ఆధిపత్యం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. విద్యార్థులు బాగా చదవడం ద్వారా మీ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల నుండి ప్రశంసలను పొందగలరు. కర్కాటక రాశి వారఫలాలు. చంద్రునికి సంబంధించి 8వ ఇంట్లో శని ఉండడం వల్ల ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు మరియు ఈ వారం మీరు అలాంటి అనుభూతిని పొందుతారు. మీ ఒత్తిడి పెరగడానికి వ్యక్తిగత జీవితంలో కొనసాగుతున్న భంగం ప్రధాన కారణం కాబట్టి అది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ వారం మీరు సృజనాత్మక ఆలోచనలతో నిండి ఉంటారు. డబ్బు సంపాదించడానికి వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి లాభాలను పొందగలుగుతారు. అయితే ఈలోపు పత్రాలపై సంతకం చేసే ముందు మీరు వాటిని హాయిగా చదవండి. ఈ వారం మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే నిర్ణయం తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని పరిశీలించి ఆపై ఖరారు చేయండి. ఎందుకంటే మీ స్వతంత్ర నిర్ణయం కొంత ఇబ్బందిని సృష్టించే అవకాశముంది. అటువంటి పరిస్థితిలో మంచి ఫలితాలను పొందడానికి సభ్యుల మధ్య సమన్వయం ఏర్పడటానికి మరియు ఇంట్లో పెద్దల అనుభవాన్ని సద్వినియోగం చేసుకోండి.
చంద్రునికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉన్నందున ఈ వారం మీ కార్యాలయంలో సానుకూలత ఉంటుంది. ఈ కారణంగా మీరు మీ సహోద్యోగుల సహాయం పొందడం ద్వారా ముఖ్యమైన పనులను సాధించగలుగుతారు. అలాగే మీరు మీ పని తర్వాత ఇంటికి తిరిగి రావడానికి మరియు మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపగలుగుతారు. చాలా మంది విద్యార్థులు తమ పరికరాలతో ఇతర విద్యార్థులను గమనించిన తర్వాత వదిలివేయబడినట్లు భావించవచ్చు. దీని కారణంగా ఈ వారం వారు తమ కుటుంబాల నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ను డిమాండ్ కూడా చేయవచ్చు. అయినప్పటికీ మీ తల్లిదండ్రులు ఇప్పటికే వారి రక్తాన్ని మరియు చెమటను చిందించడం ద్వారా మీకు తమ ఉత్తమమైన సేవలను అందిస్తున్నారని మరచిపోకూడదు. మరియు ఇప్పుడు మీ డిమాండ్లు వారిపై ఆర్థిక భారాన్ని మోపగలవు. ఈ విషయాన్ని గమనించగలరు. సింహరాశి వారఫలాలు. ఈ వారంలో అనేక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ సందర్భంలో ముఖ్యంగా మీ కళ్ళు, చెవులు మరియు ముక్కును జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే వీటి సంబంధిత ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముంది. ఈ వారం మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్న మీ డబ్బులో పెద్ద భాగాన్ని ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. వారి ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది మరియు అందువల్ల మీరు మొదటి నుండి వారి పట్ల శ్రద్ధ వహించాలి. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వలన ఈ వారం మీరు కుటుంబంలోని పిల్లలతో గతంలో ఉన్న అన్ని రకాల అపార్థాలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. మీరు వారితో కలిసి విహారయాత్రకు వెళ్లాలని కూడా ప్లాన్ చేస్తారు మరియు మీ పెద్దలు మీ ప్రయత్నాలకు గర్వపడతారు. వారం మొత్తం అత్యంత శక్తివంతంగా ఉంటుంది మరియు మీరు గొప్ప ఉత్సాహంతో నిండి ఉంటారు. ఇది మీ పని సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఈ సమయంలో మీరు మీ లక్ష్యాల గురించి ఆలోచిస్తారు మరియు వాటిని సాధించడానికి మీరు గడువును ఎంచుకోవచ్చు. మీరు విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీరు ప్రతికూల గ్రహస్థానాల కారణంగా ఎక్కువసేపు వేచి ఉండవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ ప్రయత్నాలు చేయడంలో మరింత అప్రమత్తంగా ఉంటారు. కన్యా రాశి వారఫలాలు. ఈ వారం మీరు కంటికి సంబంధించిన కొన్ని సమస్యలతో బాధపడవచ్చు. అందువల్ల మీరు మురికి లేదా కలుషితమైన ప్రదేశాలను సందర్శించడం మానేసి ఉదయం పూట వీలైనంత వరకు దాదాపు 30 నిమిషాల పాటు పచ్చని గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం ప్రారంభించడం మంచిది. ఇది మీకు మంచి ఫలాలను ఇస్తుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 8వ ఇంట్లో ఉండటం వల్ల ఇంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మీరు సరైన ప్రణాళిక లేకుండా ఇంటికి సంబంధించిన అనేక విలువైన వస్తువులపై మీ డబ్బును ఖర్చు చేయవచ్చు. ఇది భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితిని కొంచెం కఠినతరం చేస్తుంది. అలాగే మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్లో చెడు లేదా అల్లకల్లోల వాతావరణం కారణంగా ఈ వారం మీ మనస్సు నిరాశకు గురవుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ సమయంలో మీరు తీసుకునే తప్పు అడుగు కుటుంబ వాతావరణాన్ని మరింత ఒత్తిడికి గురిచేస్తుంది. కాబట్టి మీ వైపు నుండి ఏదైనా తప్పు చేయకుండా ఉండండి. ఈ వారం మీ కెరీర్లో పురోగతి కనిస్తుంది. అయితే ఈ సమయంలో మీరు చేసే ఏ పనిలోనైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలని మీకు సలహా. దాని గురించి మంచి అవగాహన పొందండి. చంద్రరాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండటం వల్ల ఇది కాకుండా మీరు మీ సీనియర్ అధికారులతో మాట్లాడాలనుకుంటే మీరే మాట్లాడండి, ఇంకొకరితో మాట్లాడవద్దు. ఎందుకంటే అప్పుడే మీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో సక్సెస్ అవుతారు. ఈ వారం చాలా మంది విద్యార్థులు తమ సబ్జెక్టులలో కొన్నింటిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ వారు దాని నుండి విజయం సాధించడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. అటువంటి పరిస్థితిలో వారు నిరంతరం కష్టపడాలి మరియు వారి లక్ష్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తులారాశి వారఫలాలు. ఈ వారం మీరు మీ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దని సలహా. లేకపోతే మీ అనారోగ్యం మరింత తీవ్రమవుతుంది. కాబట్టి ఇతర పనుల్లో బిజీగా ఉండండి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండడం వల్ల ఆర్థికంగా ఈ వారం మీ రాశికి చెందిన వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీ ప్రయత్నాలను తగ్గించవద్దు, ఎందుకంటే అనుకూలమైన గ్రహాల స్థానాలు ఈ సమయంలో మీ సంపదను పెంచుకోవడానికి మీకు గొప్ప అవకాశాన్ని అందిస్తాయి. ఈ వారం కుటుంబంలోని పిల్లలు మరియు వృద్ధులు తమ కోసం మీ సమయాన్ని అడగవచ్చు. కానీ వారి డిమాండ్ను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైతే మీరు వారిని బాధించవచ్చు. ఈ వారం కుటుంబ వ్యాపారంతో అనుబంధించబడిన స్థానికులు వారి పెద్దల నుండి పూర్తి మద్దతు పొందుతారు. దీని కారణంగా మీరు అనేక కొత్త కస్టమర్లు మరియు మూలాలను ఏర్పాటు చేసుకోగలరు. ఈ వారం విద్యార్థులు తీవ్రంగా పార్టీలు చేసుకోవడం చూడవచ్చు. ఇది నేరుగా వారి చదువుపై ప్రభావం చూపుతుంది. వృశ్చిక రాశి వారఫలాలు. ఆరోగ్యపరంగా ఈ సమయంలో ప్రాణాయామం చేయడం ద్వారా మీరు మీ అనేక సమస్యలను అధిగమించవచ్చు. ఈ సందర్భంలో
ఈ వారం చాలా పని కోసం మీ శక్తిని ఖర్చు చేయడానికి బదులుగా అవసరమైన పనులపై మాత్రమే దృష్టి పెట్టండి. చంద్రరాశికి సంబంధించి రాహువు 2వ ఇంటి అధిపతి బృహస్పతితో 6వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థికంగా ఈ వారం మరాశికి చెందిన వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీ ప్రయత్నాలను తగ్గించవద్దు. ఎందుకంటే అనుకూలమైన గ్రహాల స్థానాలు ఈ సమయంలో మీ సంపదను పెంచుకోవడానికి మీకు గొప్ప అవకాశాన్ని అందిస్తాయి. మీరు ఈ వారం మీ స్నేహితుల మద్దతు పొందుతారు, కానీ కుటుంబ సభ్యులతో చిన్న విషయంలో అభిప్రాయ భేదాలు ఇంట్లో శాంతిని భంగం కలిగిస్తాయి. దీని కారణంగా వారి పట్ల మీ మనస్సులో అననుకూల భావాలు తలెత్తుతాయి. వృత్తిపరమైన దృక్కోణంలో ఈ వారం మీకు చాలా మంచిదనిపిస్తుంది. ఈ రాశి చక్ర వ్యాపారవేత్తల గురించి మాట్లాడినట్లయితే వారు మంచి ఫలితాలతో సంతృప్తి చెందుతారు. పనిచేస్తున్న లేదా ఉద్యోగం చేస్తున్న వారికి బహుళజాతి కంపెనీలో పనిచేసే అవకాశం లభిస్తుంది. మీరు రాజకీయాలు లేదా సామాజిక సేవ చదువుతున్నట్లయితే ఈ సమయం మీకు ఉత్తమంగా ఉంటుంది. అదే సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యార్థులు కూడా చాలా విజయాలు పొందడానికి అవకాశం ఉంది. మీ కష్టాల్లో మీకు అండగా నిలిచే వ్యక్తి మీ జీవిత భాగస్వామి మాత్రమే అని ఈ వారం మీరు అర్థం చేసుకుంటారు. ధనుస్సు రాశి వారఫలాలు. ఈ వారం శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని సాధించడానికి మీరు ధ్యానం మరియు యోగాను ఆశ్రయించాలి. అవసరమైతే మీరు నిపుణుడి సహాయం కూడా పొందవచ్చు, ఎందుకంటే ఈ సమయం మీ ఆరోగ్యానికి మంచిది. అయితే ఈ సమయాన్ని నిద్రతో వృధా చేయకుండా దాని నుండి ఉత్తమ ప్రయోజనాన్ని పొందండి. ఈ వారం తెలివైన పెట్టుబడి మాత్రమే ఫలవంతంగా ఉంటుందని మీరు అర్థం చేసుకుంటారు. అందువల్ల మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఈ సమయంలో తెలివిగా పెట్టుబడి పెట్టాలి. దీనికి సంబంధించి మీకు ఏవైనా సందేహాలుంటే మీరు మీ పెద్దలు లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకోవచ్చు. ఈ వారం అనేక గ్రహాల సంచారం కారణంగా మీ కుటుంబ జీవితంలో ఆనందం తిరిగి వస్తుంది. ఒక వ్యక్తి వివాహం లేదా శిశువు పుట్టిన కారణంగా ఇది సాధ్యమవుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ ఆనందాన్ని కుటుంబంతో జరుపుకోండి. చంద్రరాశికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు గతంలో అసౌకర్యంగా ఉన్నవారి గురించి మీ యజమానితో మాట్లాడే అవకాశాన్ని పొందుతారు. అలాగే ఆఫీసులో మీ ప్రవర్తన వాతావరణాన్ని మారుస్తుంది మరియు ఇది మీ అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పడానికి సహాయపడుతుంది. ఈ వారం మీ ఉపాధ్యాయుల జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అందుచేత వారి సహాయ సహకారాలు తీసుకోవడానికి సంకోచించకండి, ఎందుకంటే ఈ సమయంలో వారి జ్ఞానం మరియు అనుభవం మాత్రమే టాపిక్లను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి. ఇది రాబోయే కాలంలో మీ పరీక్షలలో మెరుగైన పనితీరును కనబరుస్తుంది. మకర రాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి శని 2వ ఇంట్లో ఉండడం వల్ల మీ ఇంట్లో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం సరిగా లేకపోవడం మీ ఒత్తిడి మరియు ఆందోళనకు ప్రధాన కారణం. దీని కారణంగా మీ మనస్సు పరధ్యానంగా ఉంటుంది మరియు మీరు మీ కార్యాలయానికి త్వరగా సెలవు తీసుకుని ఇంటికి వెళ్లాలని ఆతృతగా కనిపించవచ్చు. ఇతరులను విశ్వసించడం సరైందే, కానీ గుడ్డి విశ్వాసం కొన్నిసార్లు మానవునికి హానికరం. ఆర్థిక విషయాలపై కూడా ఈ వారం మీకు అలాంటిదే జరిగే అవకాశముంది. అందువల్ల ఏదైనా నిర్దిష్ట వ్యక్తిని గుడ్డిగా విశ్వసించడం మానుకోండి. ఈ వారం ఈ రాశికి చెందిన కొందరి చెల్లెళ్లు తమకు నచ్చిన ఉద్యోగాన్ని పొందగలరు మరియు కుటుంబంలో అపారమైన శ్రేయస్సు పొందే అవకాశాలున్నాయి. ఈ సందర్భాన్ని జరుపుకోవడానికి మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి పిక్నిక్కి వెళ్లాలని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కార్యాలయంలో అవసరానికి మించి మాట్లాడటం వలన ఈ వారం మీకు చాలా ఖర్చవుతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు అతిగా మాట్లాడకుండా ఉండండి. చంద్రరాశికి సంబంధించి బుధుడు 6వ ఇంటిలో ఉండటం వల్ల విద్యారంగంలో మీ రాశి వారికి అఖండ విజయాలు లభిస్తాయి. గ్రహాల అనుగ్రహం పోటీ పరీక్షలో మీకు విజయాలను అందజేస్తుంది. కాబట్టి మీరు ఈ సంవత్సరం మొత్తం మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. అందువల్ల మీరు ఈ వారం మంచి ఫలితాలను పొందుతారు. కుంభరాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి శని 2వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మంచి ఆరోగ్యం కారణంగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ మెరుగైన ఆరోగ్యం కారణంగా మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారు క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారని మీరు నిర్ధారించుకోవాలి. అదే సమయంలో చల్లని పదార్థాలు తినకూడదు. ఈ వారం అనవసరమైన ఖర్చులు మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. కాబట్టి వీలైనంత తక్కువ ఖర్చు చేయండి మరియు చాలా ముఖ్యమైన వస్తువులను మాత్రమే కొనండి, లేదంటే భవిష్యత్తులో దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఫన్నీ స్వభావం సామాజిక పరస్పర చర్యల ప్రదేశాలలో మీ ప్రజాదరణను పెంచుతుంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.
మీరు చాలా మంది ప్రముఖుల దృష్టిని ఆకర్షించగలుగుతారు. ఈ వారం మీరు పనిరంగంలో అనేక కొత్త మరియు పెద్ద సవాళ్లను ఎదుర్కోవచ్చు. ప్రత్యేకించి మీరు మీ మార్గాలలో దౌత్యాన్ని నింపకపోతే మీరు కార్యాలయంలో మరొకరి కుట్రలో చిక్కుకోవచ్చు. కాబట్టి మిమ్మల్ని మీరు తెలివిగా మార్చుకోండి మరియు ప్రతి పరిస్థితిని ముందుగానే తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీ మేధో నైపుణ్యాలు ఈ వారం మిమ్మల్ని విద్యలో విజయవంతం చేస్తాయి. కానీ ఈ కారణంగా మీరు చాలా మంది విద్యార్థులను మీకు వ్యతిరేకంగా మార్చవచ్చు. ఎందుకంటే మీ పెరుగుతున్న విజయాన్ని చూసి వారు అసూయపడే అవకాశముంది. ఇది మీకు తరువాత ఇబ్బంది కలిగిస్తుంది. మీనరాశి వారఫలాలు. ఈ వారం మద్యానికి దూరంగా ఉంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. లేకపోతే అది మీ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. దీని కారణంగా మీరు లోతైన విశ్రాంతి నుండి కూడా మిమ్మల్ని మీరు కోల్పోతారు. మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే ఈ వారం మీరు మీ బంధువులు మరియు ఇతరుల మద్దతు పొందుతారు. ఇది జీవితంలోని అన్ని సవాళ్లను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. అందువల్ల మీరు మీ బంధువులు మరియు స్నేహితులతో మంచి సంబంధాలను కొనసాగించాలని సలహా. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉన్నందున ఈ వారం బంధువు ద్వారా ఏదైనా శుభకార్యం మీ దృష్టిని మారుస్తుంది. దీనితో ఈ సమయంలో దూరపు బంధువు నుండి కొన్ని శుభవార్తలు మీ మొత్తం కుటుంబానికి సంతోషకరమైన క్షణాలను అందించే అవకాశముంది. ఈ వారం మీ స్వభావంలో కొన్ని మార్పులు ఉంటాయి. దీని కారణంగా మీ వైఖరి కూడా కొంత అస్థిరంగా ఉంటుందని భావిస్తున్నారు. వృత్తిపరంగా ఈ వారం మీ రాశికి చాలా మంచిది. ఎందుకంటే ఈ సమయంలో నక్షత్రాలు మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మీరు మీ వృత్తిలో చాలా అదృష్టాన్ని కలిగి ఉంటారు. ఇంజనీరింగ్, మెడికల్, లా విద్యార్థులు ఈ వారంలో విజయం సాధించవచ్చు. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ చదువుతున్నవారు మరికొంత శ్రమిస్తేనే విజయం సాధిస్తారు. ఈ వారం మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపాలని కోరుకుంటారు. కానీ మీ జీవిత భాగస్వామితో మీకు కొన్ని వాదనలు ఉండవచ్చు.